హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ముందుకు వస్తున్నాను. అదేంటంటే టమాటో రైస్. స్కూల్లో పాట్లాగ్ ఉంది ఫ్రెండ్స్, సో అలా చేసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఒక్కొక్క డిష్. సో నేను టమాటో రైస్ చేసుకొని వెళ్తున్నాను. అది ఎలా చూపించబోతున్నాను. ఓకేనా, లెట్స్ గో. సో ఫస్ట్ రైస్ వండుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లారాలి మొత్తము, ఫ్యాన్కి పెట్టేసుకోవాలి టమాటా రైస్కి. సో 1/2 kg కంటే కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను. సో 5-6 తీసుకున్నాను. ఇవి కొన్ని గ్రైండ్ చేస్తాను, కొన్ని ఏమో 1-2 కట్ చేస్తాను అనమాట. సో గార్లిక్ కూడా వేసుకున్నాను, చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గార్లిక్ వేస్తే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. తాలింపు వేసుకున్నాను. టమాటోస్ కట్ చేసుకున్నాను, ఇంకా కొన్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గార్లిక్ వేసుకుంటే ఫుల్ స్పైసీ అండ్ ఘాటుగా బాగుంటుంది. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనము ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఇది ఆకు వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకోవచ్చు. సో ఇందులో టమాటా ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఏమో గ్రైండ్ చేసుకున్నాను, కొన్ని ఏమో ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం తినేటప్పుడు వస్తే మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు వేసేసుకుందాం టమాటోస్ అండ్ గ్రేవీ. కొంచెం వేగాక పేస్ట్ వేసుకుందాం. టమాటా ముక్కలన్నీ వేగాక పేస్ట్ వేసుకుందాం. సో ఇది మొత్తం వేగింది కదా టమాటాస్. ఇప్పుడు మనం ఆ పేస్ట్ వేసుకుందాము. ఇది అందులో తాలింపులో పోసేసుకోవాలి. కొద్దిగా మంచిగా వేగాక ఈ టమాటా స్మెల్ వెళ్ళాక మనము రైస్ వేసుకుందాం. సో ఇప్పుడు ఇది మొత్తం వేగింది ఫ్రెండ్స్, టమాటా స్మెల్ కూడా పోయింది. సో ఇప్పుడు మనం పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్, చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మిర్చి కూడా 1.5, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కదా. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోవాలి. ఇది ఎక్కువ వేగద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే తినేటప్పుడు మనకు ఇట్లా వస్తే కరకలాడతామంటాం కదా, సో అలా మంచిగా ఉంటుంది. సో ఇది ఎక్కువ వేగద్దు అనమాట. లైట్ ఒక 2-3 minutes వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఆఫ్ చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. మొత్తం చల్లార పెట్టుకున్నాక వేసుకోవాలి. ఇట్లా మెల్లిగా చేసుకుంటే సాఫ్ట్ అయిపోదు. సో రెడీ, టమాటో రైస్ రెడీ. ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, క్రిస్పీగా అవుతాయి మనం తినేటప్పుడు. సో ఇలా మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా